బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో 967 మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు. అలాగే మరికొన్ని గంటల్లో బరిలో దిగిన 328 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా తెలనుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎల్లుండి మేయర్, మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్స్ ఎన్నిక జరగబోతోంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ కోటపై ఏ జెండా ఎగురుతోంది, ఓటరి నాడి ఎటువైపు ఉంది, కాసేపట్లో తేలిపోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో మరి కాసేపట్లో అటు కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవబోతుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కౌంటింగ్ జరగబోతుంది. గెలుపుపై అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాసేపట్లో అటు అభ్యర్థుల భవితవ్యం కూడా తేలబోతుంది. మరి కాసేపట్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ లో నుంచి మరి కాసేపట్లో కూడా అటు ఓట్లన్నింటినీ కూడా వెలికి తీసుకొచ్చి లెక్కించే ప్రక్రియ, లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మరికొన్ని గంటల్లోనే 328 మంది అభ్యర్థుల భవితవ్యం తేలబోతుంది అన్నట్టు మనకు సమాచారం అందుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తు కంటిన్యూ అవుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఏదైతే కౌంటింగ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడిప్పుడుగా గంట ముందుగానే కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 328 వార్డు కౌన్సిలర్లకు సంబంధించి భవితవ్యం ఈరోజు తేలనుంది. అయితే ఆయా వార్డులను బట్టి, ఆయా మున్సిపాలిటీలను బట్టి రౌండ్ వారీగా టేబుల్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 967 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటికే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాలో ఇటు వెబ్ కాస్టింగ్ అయితే చేపడుతున్నారు. ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసు బందోబస్తు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే కౌంటింగ్ ప్రక్రియలో 967 మంది సిబ్బంది పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఈ నెల 16న మేయర్ అలాగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా జరగనుంది. అయితే ఒక్కసారి జిల్లాల వారికి అంటే ఇటు మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈ రోజు జరగనుంది. మంచిర్యాల కార్పొరేషన్ లో 60 డివిజన్లు, అలాగే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 49 వార్డులు, 49 టేబుల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 245 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను ఓట్ల లెక్కింపు 15 టేబుల్, 2 రౌండ్లలోకి లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులలో 15 టేబుల్, 2 రౌండ్ల చొప్పున కౌంటింగ్ చేపట్టనున్నారు. 120 మంది సిబ్బంది ఈ మున్సిపాలిటీకి సంబంధించి పాల్గొన్నారు. అయితే బెల్లపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 34 వార్డులలో లెక్కింపులో మొత్తం 130 మంది సిబ్బంది పాల్గొన్నారు. చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులు, 9 టేబుల్, 2 రౌండ్లు, 54 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇటు నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 42 వార్డులలో 23 టేబుల్లు, 2 రౌండ్ల చొప్పున 83 మంది సిబ్బంది, అలాగే భైన్సా మున్సిపాలిటీకి సంబంధించి 2 రౌండ్లు, 26 వార్డులు, 14 టేబుల్లు, 51 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ వివరాలకు వస్తే ఇటు 2 రౌండ్లు, 12 వార్డులు, 6 టేబుల్లు, 25 మంది సిబ్బంది పాల్గొన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు, 22 టేబుల్లు, 2 రౌండ్లు, 24 మంది సూపర్వైజర్లు, కౌంటింగ్ సిబ్బంది 48 మంది హాజరుగా ఉన్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం చిన్న మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం వరకు పూర్తిగానుంది. ఇప్పటికే ఏదైతే 328 మంది
కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారో, పోటీ పడ్డటువంటి అభ్యర్థులు వారి భవితవ్యం అనేది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. అయితే ఇటు ఇండిపెండెంట్, కొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు 3 ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎవరికి వారుగా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయా ప్రధాన పార్టీలన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులను కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా, ఎలాంటి గొడవలకు తాగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియను ముగిసేలా ఇటు పోలీస్ అధికారులు కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు పోలింగ్ ప్రక్రియ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుందని చెప్పచ్చు. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.